మీకు తెలుసా ప్రతిరోజు ఇంటర్నెట్ మీద సుమారుగా 7 కోట్ల మంది పాన్ రిలేటెడ్ వీడియోస్ గురించి సెర్చ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రపంచం టాప్ పాన్ వెబ్సైట్ మీద నెలకి 1300 కోట్ల వ్యూస్ వస్తున్నాయి. అండ్ సెకండ్ టాప్ వెబ్సైట్ మీద 900 కోట్ల వ్యూస్. అండ్ ఇంకోటి పెద్ద షాకింగ్ మాట ఏమంటే ఈ పాన్ వెబ్సైట్స్ విజిట్ చేసే దేశాల్లో మన దేశం టాప్ 5th ప్లేస్ లోకి వస్తుంది. అసలు ఏం తెలియని 6th క్లాస్ చదివే 11 ఇయర్స్ పిల్లలు కూడా ఈ కాలంలో పాన్ కి అడిక్ట్ అవుతున్నారు. అసలు ఈ పాన్ అండ్ మాస్టర్బేషన్ వల్ల ఏమంత నష్టం కలుగుతుంది? ఇవి కూడా మామూలు వీడియోస్ లాంటివే కదా అని చెప్పి అనుకోవద్దు. ఎన్నో ఏళ్ళు సైంటిస్టులు రీసెర్చ్ చేసిన తర్వాత ఏం కనుక్కున్నారంటే ఒక మనిషి డ్రగ్స్ తీసుకున్నప్పుడు అది అతని బాడీ అండ్ బ్రెయిన్ కి ఎంత ఎఫెక్ట్ ఇస్తుందో పాన్ అండ్ మాస్టర్బేషన్ కూడా అంతే ఎఫెక్ట్ ఇస్తుంది. ప్రతి ఒక్కరు బ్రెయిన్ లో డోపమిన్ రివార్డ్ సిస్టమ్ ఉంటది. మీరు ఏదైనా మీకు ఇష్టమైన పని చేసినప్పుడు మీ బ్రెయిన్ లో స్మాల్ అమౌంట్ ఆఫ్ డోపమిన్ అనే హార్మోన్ సెక్రెట్ అవుతుంది. మీరు ఏదైనా మూవీకి వెళ్ళినా లేదంటే మీరు ఏదైనా మంచి ప్లేస్ కి వెళ్ళినా మీకు ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ వచ్చినా మీ బ్రెయిన్ లో స్మాల్ అమౌంట్ ఆఫ్ డోపమిన్ అనే హార్మోన్ సెక్రెట్ అవుతుంది. అండ్ ఆ హార్మోన్ సెక్రెట్ అయినప్పుడు మీ లోపల మంచి ఫీలింగ్ వస్తుంది. అండ్ ఆ ఫీలింగ్ వల్ల మీరు మళ్ళీ అదే పని చేయాలనుకుంటారు మీ బ్రెయిన్ లో మళ్ళీ డోపమిన్ అనే హార్మోన్ రిలీజ్ చేసుకోవడానికి. కానీ పాన్ అండ్ మాస్టర్బేషన్ వల్ల మీ బ్రెయిన్ లో నార్మల్ గా ఎంతైతే డోపమిన్ రిలీజ్ అవుతుందో దానికన్నా 10 times ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో మీరు పాన్ అండ్ మాస్టర్బేషన్ కి అడిక్ట్ అయిపోతారు. దానివల్ల మీరు నార్మల్ డోపమిన్ రిలీజ్ అయ్యే పనులు చేయడానికి మీకు ఇంట్రెస్ట్ రాదు. చదువు లాంటి బోరింగ్ పనులు చేయాలంటే మీ ప్రాణం పోతుంటాది. ఒక 5 నిమిషాలు కూడా బుక్స్ తీసుకొని కూర్చోలేకపోతారు. ఫ్రెండ్స్ తో ఎక్కడైనా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి కూడా మీకు ఇంట్రెస్ట్ రాదు. ఫ్యామిలీతో ఎక్కడైనా ఊరికి వెళ్ళినా కూడా మీకు ముందు లాంటి హ్యాపీనెస్ ఉండదు. ఒక ఫోన్ అండ్ ఖాళీ రూమ్ లేదంటే బాత్రూమ్ ఉంటే చాలు మజా వచ్చేస్తుంది అనేలా అయిపోతుంది మీ పరిస్థితి. మీ ఫోన్ ఇంటర్నెట్ స్లో ఉన్నా లేదంటే వీడియో కట్ అయితే ప్లే అవుతున్నా కూడా మీ ప్రాణం పోతుంటది. ఇవన్నీ జస్ట్ ఫస్ట్ స్టేజ్. దీని తర్వాత వచ్చే సెకండ్ స్టేజ్ ఇంకా భయంకరంగా ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత మీకు ఇప్పుడు రిలీజ్ అయ్యే డోపమిన్ కూడా నార్మల్ కనిపిస్తుంది. సో మీరు నార్మల్ పాన్ వీడియోస్ సాటిస్ఫై అవ్వలేరు. సో మీరు ఇంకా వైలెంట్ లాంటి వీడియోస్ కోసం గంటల వరకు వెతికేది మొదలు పెడతారు. మీ బ్రెయిన్ లో ఇంకా హై లెవెల్స్ ఆఫ్ డోపమిన్ ని రిలీజ్ చేసుకోవడానికి. మీరు ఈ స్టేజ్ లో ఉన్నారంటే మీరు చాలా రిస్క్ లో ఉన్నట్టే. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తున్నారా? మీరు మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు మీ ఫ్రంట్ హెడ్ లో జుమ్ 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 అంటుంటది. అంటే ఆ జుమ్ 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 అంటూ మీ బ్రెయిన్ లో హై లెవెల్స్ ఆఫ్ డోపమిన్ రిలీజ్ అవుతుంటది. కాన్స్టెంట్లీ ఇలానే హై లెవెల్స్ ఆఫ్ డోపమిన్ రిలీజ్ అవ్వడం వల్ల మీ బ్రెయిన్ ది ప్రీఫ్రంటల్ కార్టెక్స్ లో నేచురల్ సెల్యులర్ యాక్టివిటీ చాలా వరకు తగ్గిపోతుంది. ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఏమంటే మీ బ్రెయిన్ లో ఏమైనా ఐడియాస్ అయినా వెళ్ళి చదవడానికి కావాల్సిన మోటివేషన్ అయినా చదివింది అర్థం చేసుకోవాలన్నా మీ బ్రెయిన్ లో ఏమైనా డిసిజన్ తీసుకోవాలన్నా ఇవన్నీ ఇక్కడే జరుగుతాయి. ఈ హై లెవెల్స్ ఆఫ్ డోపమిన్ రిలీజ్ అవ్వడం వల్ల మీ బ్రెయిన్ ది ప్రీఫ్రంటల్ కార్టెక్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మీ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ మీద ఎఫెక్ట్ పడడం వల్ల మీలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్నవి కూడా గుర్తు పెట్టుకోలేకపోతుంటారు. చిన్న దాని మీద పెద్దగా రియాక్ట్ అవుతుంటారు. ఇంట్లో వాళ్ళు ఏదైనా చిన్నది చెప్పినా కూడా కోపం వచ్చేస్తుంటది. మీలో డిప్రెషన్, యాంగ్జైటీ పెరిగిపోతుంది. అలానే మీలో నెగిటివిటీ కూడా పెరిగిపోతుంది. నేను నా లైఫ్ లో ఏం చేయలేనేమో అని. మీకు చదువు అంటేనే చిరాకు వస్తుంటది. బుక్ ఓపెన్ చేసి కూర్చోవాలంటే మీ ప్రాణం పోతుంటది. పొద్దున 7-8 వరకు పడుకున్నా కూడా పడుకున్నట్టే ఉండదు. మీ మైండ్ మీద స్ట్రెస్ అలానే ఉంటది. రానికి మీ పరిస్థితి ఎట్లయిపోతాదంటే ఎవరన్నా వచ్చి మీకు బాబు రైల్వే స్టేషన్ కి పోయి దారి ఏది బాబు అని అడిగేలాంటి సింపుల్ క్వశ్చన్స్ కి కూడా మీరు ఆన్సర్ ఇవ్వలేకపోతారు. తర్వాత మీ చూపులో మీరే పడిపోతారు. ఇదొక్కటే కాదు, పాన్ అండ్ మాస్టర్బేషన్ వల్ల మీ బాడీ మీద కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. మీ ఏజ్ పెరుగుతున్నా కూడా మీ శరీరం మాత్రం పెరగదు. మీ ఇంట్లో వాళ్ళు ఒక బిందె నీళ్లు వేయమన్నా కూడా మీకు లేసి ఆ బిందె ఎత్తుకోవడానికి బెజార్ వస్తుంటది. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే మీరు బ్రతకడానికి మీ శరీరానికి మీ ఆత్మ ఎంత అవసరమో మీ బాడీలో మీ సెమెన్ కూడా అంతే అవసరం. మీరు డైలీ తినే ఫుడ్ లో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ లో నుంచి మీ బాడీ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ తీసుకొని మీ బాడీలో సెమెన్ అనేది తయారు చేస్తుంది. ఇంత వాల్యుబుల్ థింగ్ ని మీరు 2 నిమిషాల సుఖం కోసం బాత్రూమ్ లో ఫ్లష్ చేసేస్తారు. అందుకోసమే మీరు మాస్టర్బేషన్ చేసుకున్న తర్వాత మీకు ఫుల్ ఆకలి అవుతుంటది. ఎందుకంటే మీ బాడీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎనర్జీ లాస్ అవ్వడం వల్ల. ఓషోకి ప్రపంచంలో మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఏమని అడిగితే వీరి అని అన్నారు. వీరి అంటే సెమెన్. వీరి వజ్రం లాంటిదని అన్నారు. అంటే మీ సెమెన్ ని వజ్రంతో పోలుస్తున్నారు. ఎవరైతే వీరునాశ్ చేస్తారో వాళ్ళు ఇంకా దేనికి పనికిరారని అన్నారు. అంటే ఎవరైతే బాత్రూమ్ లో వాళ్ళ సెమెన్ ని ఫ్లష్ చేస్తున్నారో వాళ్ళు ఇంకేం సాధించలేరని అంటున్నారు. కొంతమంది అడుగుతుంటారు, అన్న సెక్షువల్ థింగ్స్ మన బాడీకి మంచిది అంట కదన్నా, మన బీపీ అండ్ స్ట్రెస్ కంట్రోల్ అవుతుంది అండ్ మన హార్ట్ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది అంట కదన్నా అని చెప్పి అడుగుతుంటారు. ఇది రియల్ సెక్స్ లో నిజమే. ఆడ ఇంటిమెసీ, టచ్ అండ్ ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. ఆడ డోపమిన్, సెరోటోనిన్ అండ్ ఆక్సిటోసిన్ లాంటి ఫీల్ గుడ్ హార్మోన్స్ న్యాచురల్లీ రిలీజ్ అవుతాయి. కానీ పాన్ అండ్ మాస్టర్బేషన్ మీకు జస్ట్ మెంటలీ ప్లెజర్ ఇస్తుంది. ఇంటర్నెట్ చూసి మీకు మీరు స్టిమ్యులేట్ చేసుకోవడానికి అండ్ రియల్ సెక్స్ కి చాలా తేడా ఉంటుంది.
కొన్నిసార్లు పార్న్ అండ్ మాస్టర్బేషన్ వల్ల కొంతమంది మైండ్ సెక్స్ అండ్ ఇంటిమసీ కోసం అన్రెస్పాన్స్ అయిపోతుంటది. ఇది మీకు ఇప్పుడు అర్థం కాదు. ఫ్యూచర్ లో మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చినాక మీకు అరవసాలు అచీవ్ చేయడానికి కష్టమైపోతుంది. దీన్ని మేము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని కూడా అంటాము. దీని గురించి నేను డీటెయిల్ గా చెప్పలేని, వీడియో లెంతీ అయిపోతుంది. అయితే ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయా? అయితే నేను పార్న్ అండ్ మాస్టర్బేషన్ నుంచి ఎలా బయటికి పడాలి అని అనిపిస్తుంటది మీకు. చూడండి, మేము సడన్ గా అడిక్షన్ కైనా మానుకోలేం, కానీ దానికి వేరే దాంతో రీప్లేస్ చేయగలుగుతాం. సో మీరు డైలీ పాన్ టైంలో చూస్తున్నారో ఆ టైంలో వేరేది ఏదైనా ప్లాన్ చేసుకోండి. మీరు ఎక్కడైనా లైబ్రరీకి వెళ్ళొచ్చు, లేదంటే ఎక్కడైనా పార్క్ వెళ్ళొచ్చు, లేదంటే ఏదైనా మంచి మూవీస్ చూడొచ్చు. అర్జున్ రెడ్డి లాంటి మూవీస్ కాదు, మరి ఇన్స్టాగ్రామ్ లో హాట్ రీల్స్ చూసి, లేదంటే కొన్ని ఇలాంటి మూవీస్ లో హాట్ స్కీన్స్ చూస్తే మీరు పాన్ వెబ్సైట్ లోకి వెళ్ళాలనుకుంటారు అండ్ మాస్టర్బేషన్ చేసుకోవాలనుకుంటారు. సో మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ కొన్ని ఇలాంటి మూవీస్ తో దూరం ఉండండి. మీకు రోడ్ మీద టైట్ క్లాస్ వేసుకుని వెళ్తున్న అమ్మాయిలు కనిపించినా, లేదంటే బాడీని ఎక్స్పోజ్ చేసుకుని బైక్ మీద వెళ్తున్న అబ్బాయిలు కనిపించినా, మీ మంచి కోసం మీ తలను తిప్పుకోండి. కొన్నిసార్లు మీరు పాన్ చూడకపోయినా మీకు ఆల్రెడీ చూసి మీ మైండ్ లో గుర్తుకొస్తుంటాయి. మీరు దానిని గుర్తు తెచ్చుకోకూడదు అని అనుకోకుండా దాని బదులు వేరేది ఏదైనా ఆలోచించండి. నేను నా లైఫ్ లో ఏం అచీవ్ చేయాలి, దాన్ని అచీవ్ చేయాలంటే ఏం చేయాలి, ఎప్పటి నుంచి చేయాలి, దానికోసం నేను ఇప్పుడు ఏం చేయాలి. మీరు ఇలా ఆలోచిస్తే మీ ఫోకస్ ఆటోమేటిక్ గా దాని మీద నుంచి మీ గోల్ మీదకి వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు పాన్ గురించి ఆలోచించకూడదు అనుకుంటే మీరు దాన్ని ఎప్పటికీ ఆపుకోలేరు. ఇన్ని రోజుల నుంచి పాన్ అండ్ మాస్టర్బేషన్ వల్ల మీ స్పమ్ ని వేస్ట్ చేసుకున్నారు. కనీసం ఇప్పుడు నుంచి అయినా ఒకసారి మీ బాడీలో మీ స్పమ్ ని ఉంచుకొని చూడండి. ఒక 15 to 20 days మీరు మాస్టర్బేషన్ చేసుకోకుండా మీ స్పమ్ ని మీ బాడీలో ఉంచుకొని చూడండి. మీ లైఫ్ లో ఎన్ని చేంజెస్ వస్తాయో మీరే చూస్తారు. ఒక 4-5 days లోనే అరే ఏం చేంజెస్ రాలేదు కదా, దీన్ని పాటించి వేస్ట్ అని చెప్పి మీ సిలబస్ ని బ్రేక్ చేసుకోకండి. ఇన్ని రోజుల నుంచి పాన్ అండ్ మాస్టర్బేషన్ వల్ల మీరు నష్టపోయినారేమో గానీ లాభం ఏమైనా వచ్చిందా? రాలేదు. ఒక 15 days మీ ఎనర్జీని మీ దగ్గరే ఉంచుకొని చూడండి. ఆ 15 days తర్వాత మీ ప్రెసెంట్ లైఫ్ ఎలా ఉంది అండ్ మీ పాస్ట్ లైఫ్ ఎలా ఉండిందో మీరే కంపేర్ చేసుకోండి. అప్పుడు మీకే అర్థం అవుతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరినీ షేర్ చేసి వాళ్ళని కూడా హెల్ప్ చేయండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ ని ఖచ్చితంగా క్లిక్ చేసే వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.